హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇది మా అమ్మాయి కోసమని చేస్తున్నాను. అలానే మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి ఇది. ఒక అమ్మాయి చేయమంది. అందుకనే చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలానే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాక ఒక గుడ్డు వేసుకోవాలి. ఆ గుడ్డు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ రైస్ మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. తన కోసమే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఏమీ వేయట్లేదండి. వేస్తే మా అమ్మాయి ఏమీ తిందు. అందుకని వెజిటేబుల్స్ ఏమీ వేయట్లేదు. ఓన్లీ ఉల్లిపాయలు, ఎగ్ మాత్రమే వేసి చేస్తున్నాను. తనకి ఇలానే ఇష్టం. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. అన్నం వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత బాక్స్లో వేసుకోవాలి. వేసి మా అమ్మాయికి ఇచ్చానండి. చూడండి టేస్ట్ చేస్తుంది. ఈ ఎగ్ రైస్ మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.